సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఇదే గామోలు. ఎగ్స్ ఏమో మా తమ్ముడు వైఫ్‌యి అంగన్వాడీ కేంద్రంలో ఇస్తే మా మమ్మీ ఎళ్లి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి పోలేదు. ఇంక మా మమ్మీ ఎళ్లి తీసుకొచ్చింది కదా! వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. మా మమ్మీ వాళ్ళు ఒక దగ్గర ఉండరు. ఇంకా ఇచ్చేదానికి మనసు ఒప్పక మనకి ఎట్లనో ఆత్రం కదా! నేనైతే ఇవ్వనీయలేదు. ఇవైతే మేమే తిన్నాం. అలాగే మా తమ్ముడు వచ్చినా కూడా ఉంచేసుకోమని చెప్పాడు వాడు కూడా. ఇంక అవును నాకొక డౌట్ అండి. మనకి ఆ షాప్‌లో కొనుక్కొచ్చుకుంటే ఎగ్స్ పెద్దయిగా ఉంటాయి. ఈ అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ఎగ్స్ ఏమో చిన్నగా ఉంటాయి. ఎందువల్ల ఒకటే కోడి పెడతారు కదా! ఏమో నాకొక డౌట్ అయితే అలానే ఉండిపోయింది. సో ముందుగా అయితే ఆయిల్ పోసేసుకొని ఆయిల్లో అనేది ఎగ్స్ పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం అందులో కొంచెం అనేది పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నాకు పసుపు లేనిదైతే నాకు ఏది కూడా దిగదు. కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ చున్నులపాయలు కారం వేసేసి ఇట్లా ఫ్రై చేసేసుకొని పప్పు చారులో తింటే ఉంటుందండి. వద్దన కూడా తినాలనిపిస్తుంది రైస్. ఓకే, ఇది కాంబినేషన్ కనుక ఉంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ శాతం పప్పు చారులోకి అలాగే చట్నీలో అంటే పచ్చడిలోకి చేస్తూ ఉంటాను. మీరందరూ ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటారో నాకైతే ఈ విధంగా ట్రై చేశారు లేదో ఒకసారి నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. ట్రై చేయకపోతే ట్రై చేసి